పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఈరోజు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి 346వ ఆరాధనా మహోత్సవాలు బరకత్పుర శాఖ రాఘవేంద్ర స్వామి మఠం నందు మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ఆరాధన ఉత్సవాల్లో 3 భాగాలుగా ఉంటుంది. పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన అని. పూర్వారాధన మొన్న అయింది, నిన్న మధ్యారాధన, ఈరోజు ఉత్తరారాధన ప్రయుక్తంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి యొక్క మొదటి అవతారము ప్రహ్లాదరాజులు, రెండవ అవతారము వ్యాసరాయలు, మూడవ అవతారము రాఘవేంద్ర స్వామి. ప్రథమో ప్రహ్లాదరాజ, ద్వితీయో వ్యాసరాజ, తృతీయో రాఘవేంద్ర అని. రాఘవేంద్ర స్వామి కలియుగ కల్పవృక్షము కామధేనుగా విరాజిల్లుతూ మంత్రాలయంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై వెలసిల్లుతున్నారు. రాఘవేంద్ర స్వామి ఇప్పటికీ 346 సంవత్సరాల క్రితము సశరీరంగా బృందావనం ప్రవేశం చేసి 700 సంవత్సరాలు బృందావనంలో ఉంటూ భక్తులను అనుగ్రహిస్తూ భక్తుల యొక్క కోరికలను కొంగు బంగారంగా తీర్చిదిద్దుతూ మంత్రాలయానికి దేశ విదేశాల నుండి విశేషంగా వస్తున్నారు. అలాగే మంత్రాలయం పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో ఈ ఆరాధనోత్సవాల కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దేశ విదేశాలలో రాఘవేంద్ర స్వామి యొక్క శాఖోపశాఖలు ఏర్పడి ఈ హైదరాబాద్ నందు కూడా ఒక శాఖ మంత్రాలయంగా ఇది ప్రసిద్ధి చెంది రోజు ఇక్కడికి భక్తులు విశేషంగా 5,000 మంది దాకా రోజు దర్శనం తీసుకుంటూ ఉచిత అన్నప్రసాదాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు రాఘవేంద్ర స్వామి యొక్క ఉత్తరారాధన ప్రయుక్తంగా ప్రహ్లాదరాజులు రాఘవేంద్ర స్వామి యొక్క మొదటి అవతారం కాబట్టి ఆయన ఉత్సవమూర్తిని రథంలో ఊరేగిస్తూ ఈ తిరు4 మాడ వీధులందు రాఘవేంద్ర స్వామి యొక్క ఊరేగింపు జరుగుట ఇది మఠం యొక్క సాంప్రదాయంగా జరుగుతోంది. ఈ బరకత్పురలో 40 సంవత్సరాలుగా ఈ శాఖ ఏర్పడి ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. అప్పటి పీఠాధిపతులైన సుజీంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఈ యొక్క శాఖను స్థాపించారు. రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అన్ని విశేషంగా జరుగుతూ మళ్ళీ కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి రాఘవేంద్ర స్వామి విశేషంగా అనుగ్రహిస్తూ అన్ని వర్గాల వారికి ఇక్కడికి భోజన సదుపాయాలు కల్పిస్తూ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. విశేషంగా భక్తులు పాల్గొని రాఘవేంద్ర స్వామి యొక్క విశేష అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.